ఫైజర్ అనేటటువంటి వ్యాక్సిన్ భారతదేశంలో అమ్ముతానని ముందుకు వచ్చింది. దాదాపుగా 25,000 30,000 రూపాయలు చెప్పింది అప్పుడు ఒక్కొక్క వ్యాక్సిన్. భారతదేశంలో అంత స్తోమత ఉన్నటువంటి వాళ్ళు కేవలం ధనవంతులే. రైట్, మీరు వచ్చి అమ్ముకోవచ్చు, నో డౌట్. కాకపోతే మా దేశపు టెస్టింగ్ ల్యాబ్స్లో మీరు టెస్ట్ చేయించుకోవాలని చెప్పింది భారతదేశం. నో 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 నో, మేము ఆల్రెడీ అమెరికా వాళ్ళం, మమ్మల్ని మించిన పుడింగ్ ఇంకెవరు లేరు, అమెరికన్ ల్యాబ్స్ కంటే మీరు ఏమైనా గొప్పోళ్ళ, మేము అక్కడ టెస్ట్ చేయించుకో, మాకు అనుమతి ఇవ్వాలన్నారు. కుదరదని చెప్పింది భారతదేశం. భారత ప్రభుత్వం ఏం చేసింది, మన ల్యాబుల్లో ఓకే అయినటువంటి రష్యాకి సంబంధించిన స్పుత్నిక్ని ఓకే చేసింది. అట్లాగే మన దేశానికి సంబంధించినటువంటి 2 రకాలైనటువంటి వ్యాక్సిన్స్ని కోవిషీల్డ్ కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు ఓకే చేసింది. అయితే అప్పుడు రాహుల్ గాంధీతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రచ్చ చేసుకొచ్చారు. ఏమని, ఈ ఫైజర్కి సంబంధించి ఇట్లాగా అందుబాటులో ఉంటే ఎందుకు కొంటలేదు నరేంద్ర మోడీ, దీంట్లో తింటున్నాడని. అందులో తినేది ఏందో అర్థం కాలేదు. ఆడిదేదో 20,000 30,000 రూపాయలు పెట్టుకునేది ఏదో మన దగ్గర ఇక్కడ 1,000 రూపాయలకు వస్తుంటే దానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా డబ్బులు భరించేస్తుంటే, అంటే ఇక్కడ అమెరికా వాళ్ళు ఈయన మీద ఒత్తిడి తెచ్చారు. చైనా వ్యాక్సిన్ కూడా ఒత్తిడి తెచ్చారు. మనం వాడలేదు, గవర్నమెంట్గా కొనలేదు, ప్రైవేట్గా కొనుక్కుంటే కొనుక్కోమని చెప్పారు. ఆ ఫైజర్ తర్వాత ఓవర్ సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పి ఈ మధ్యనే పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ సంబంధించినటువంటి పార్లమెంట్లో ఒక కీలకమైనటువంటి ఆరోపణ, 35 బిలియన్ల యూరోలు ఎస్ఎంఎస్తోనే ఇచ్చేశారు. ఫ్రెంచ్ ఎంఈపీ తాజాగా ఈ దారుణమైనటువంటి ఆరోపణ చేశారు. ఉర్సులా వాన్ డెర్ లెయన్ ఎవరైతే ఫైజర్తో ఒప్పందం కుదుర్చుకుని $35 బిలియన్ డబ్బులు సంపాదించింది, తద్వారా అందరి మీదన ఈ దిక్కుమాలిన వ్యాక్సిన్ రుద్దింది అంటూ చేసిన ఆరోపణ ఇప్పుడు అతిపెద్ద సంచలనం అవుతోంది. యూరోప్ సమాజంలోనే అతిపెద్దైనటువంటి కుంభకోణం అన్నటువంటి పాయింట్ని రైజ్ చేస్తున్నారు.